గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. జుట్టు రాలిపోతుంది, ఆ జుట్టుకు సమస్యలు లేవు. ఇది కూడా స్పెషల్లీ వింటర్ సీజన్లో. ఎందుకు వింటర్ సీజన్లోని జుట్టు ఇంత రాలిపోతుంది అంటే, బికాస్ మనం నీళ్ళు సరిగా తాకపోవడం వల్లే మనకు జుట్టు బాగా రాలిపోతుంది. అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ కూడా అందదు. మనకు జుట్టు హెల్తీగా ఉండాలంటే ఏం కావాలి? హిమోగ్లోబిన్ ప్రాపర్గా ఉండాలి, ఐరన్ ప్రాపర్గా ఉండాలి, స్పెషల్లీ జింక్ ప్రాపర్గా ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ B12 కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్గా ఉంటేనే జుట్టు రాలడం అనేది ఉండదు, జుట్టు హెల్తీగా ఉంటుంది. స్పెషల్లీ వింటర్ సీజన్లో వెదర్ చాలా వెట్గా ఉంటుంది కాబట్టి మనకి స్కాల్ప్లో చాలా డాండ్రఫ్ పట్టేయడము, స్పెషల్లీ ఎవరికైనా సోరియాసిస్ ప్రాబ్లం ఉంటే అది ఏ సీజన్లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు. అండ్ స్పెషల్లీ వింటర్ సీజన్కి వచ్చాక పెచ్చులుగా జుట్టులో నుంచి తెల్లగా పెచ్చులు రావడము, బాగా దురద పెట్టడము, దీనివల్ల ఫాలికల్ చాలా వీక్ అయిపోయి జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది. అసలు జుట్టు రాలకుండా ఉండాలంటే స్పెషల్లీ నేను చెప్తుంటాను, ఫుడ్ విషయానికి మనం తీసుకుంటే ప్రతిరోజు అట్లీస్ట్ పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, కొన్ని దానిమ్మకాయ విత్తనాలు వేసుకొని డైలీ ఒక జ్యూస్ తాగండి. మీకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బయట జంక్ ఫుడ్స్ అవన్నీ వదిలేసి హ్యాపీగా ఒక జ్యూస్ తాగండి. స్కిన్ చాలా బాగుంటుంది, హెయిర్ చాలా బాగుంటుందండి. రీగ్రోత్ చూస్తారు మీరు. ఎందుకంటే ఇందులో ఉన్న మనం అనుకున్నాం ఏమన్నాము, ఎన్ని డెఫిషియన్సీస్ ఉంటే శరీరంలో మనము అన్ని సమస్యలతో పాటు జుట్టు రావడం అనేది ఇంకా ఓవర్ డెఫిషియన్సీ ఉంది అని దాని అర్థం. B12 సమపారంలో ఉండాలి, ఐరన్ కరెక్ట్గా ఉండాలి, జింక్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి జుట్టు రావడం అనేది ఆగిపోతుంది. సో మనకి ఇప్పుడు నీళ్ళు మనం ప్రాపర్గా తాగితే దాని తర్వాత మనం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినామనుకోండి, ఈజీగా డైజెషన్ అవుతుంది. మనకి స్మాల్ ఇంటెస్టైన్లో మంచిగా అబ్జర్వ్ అయ్యి మన శరీరానికి ఏం న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఉందో అదంతా కరెక్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ హెయిర్కి చాలా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట ఈ జ్యూస్. సో పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జ్యూస్. అండ్ దీనివల్ల ఆడవాళ్ళల్లో ప్రత్యేకంగా పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్న, ఫైబ్రాయిడ్స్ ఉన్న, యాంటీ క్యాన్సరస్గా కూడా పనిచేస్తుంది ఈ జ్యూస్. సో ఈ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోండి. అండ్ స్పెషల్లీ హెయిర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది అడుగుతుంటారు, హెయిర్కి ఏదన్నా చెప్పండి మేడం, ఏదైనా ఏంటంటే చాలామందికి వింటర్ సీజన్లో స్కాల్ప్ డ్రై అయిపోవడం వల్లే కదా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఒక అద్భుతమైన మనకి ఈజీగా అవైలబుల్గా ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాను. వాటిని యూస్ చేయడం వల్ల మీరు వితిన్ 1 to 2 టైమ్స్ యూస్ చేస్తే మీరు చాలా వరకు బెనిఫిట్స్ చూస్తారు. ఎలా అంటే మనకి కరివేపాకు తీసుకోండి, ఒక 10-15 ఆకులు కరివేపాకు తీసుకోండి. రోజ్మెరీ లీవ్స్ దొరుకుతాయి మనకి. రోజ్మెరీ లీవ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. డ్రై లీవ్స్ అయినా పర్లేదు, నార్మల్గా మనకి ఫ్రెష్గా దొరికినా పర్లేదు. సో కరివేపాకు 4-5 ఆకులు లేదంటే 10 ఆకులు వేసుకోండి. అండ్ రోజ్మెరీ లీవ్స్ 2 స్టెమ్స్ వేసుకోండి. మనం పావు స్పూన్ మెంతులు వేసుకోండి, 4 లవంగాలు వేసుకోండి. ఇవి 200 ml వాటర్లో వేసి మరిగించండి. బాగా మరిగించిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ని మంచిగా ఒక స్ప్రే బాటిల్ వేసుకొని తలంతా స్ప్రే చేయండి. ఒక 100 ml వాటర్ అంతా తలంతా స్ప్రే చేసి ఒక 10-15 నిమిషాల తర్వాత ఇంకొక 100 ml వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో షాంపూ కలుపుకొని తల స్నానం చేయండి. అద్భుతమైన రిజల్ట్ అండి. ఎందుకంటే మెంతులు మనకి యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. అంటే మనకి డాండ్రఫ్ పట్టకుండా, స్కాల్ప్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి, స్కాల్ప్లో ఎలాంటి మనకి బయట ఇంత పొల్యూషన్లో తిరుగుతున్నామా ఏది ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా కూడా కాపాడుతుంది. సో మెంతులతో పాటు లవంగాలు సోరియాసిస్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ లాంటివి ఏమైనా ఉండడం వల్ల మనకి స్కాల్ప్లో చాలా వరకు ఈ కైండ్ ఆఫ్ వైట్ పెచ్చుల్లాగా రావడము, చాలా దురద పెట్టడం ఉంటుంది కదా, ఆ దురదని వైట్ పెచ్చులను తగ్గించడానికి లవంగాలు చాలా యూజ్ అవుతాయి. రోజ్మెరీ లీవ్స్ ఏవైతే ఉంటాయి మనము ఫాలికల్ చాలా స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ హెల్దీగా డ్రైగా, మనం చాలా వరకు గమనిస్తే వింటర్ సీజన్లో పొడిగా ఉండడము, ఏదో ఇట్లా ముట్టుకుంటే ఏదో ఇలాగా మనకి ఒక కైండ్ ఆఫ్ డ్రైనెస్ ఉంటుంది హెయిర్లో. అది పోగొట్టడానికి, హెయిర్ ఫాలికల్ చాలా స్ట్రాంగ్ అవ్వడానికి రోజ్మెరీ లీవ్స్ యూజ్ అవుతాయి. అండ్ కరివేపాకు గురించి చెప్పాల్సింది. కరివేపాకు అద్భుతమైనది. అసలు జుట్టు రాలుతుంది అంటే నిజంగానే కరివేపాకు కూరలో బాగా వాడండి, కరివేపాకు తినండి అంటుంటాం. నిజంగానే అది అద్భుతంగా పనిచేస్తుంది మనకి. బేసికల్ ఏంటంటే ఇది ఒకటే కాదు, ఇవి మనం హెయిర్కి నరిష్మెంట్కి యూజ్ అవుతుంది. అండ్ ఇదే దాంట్లో వాటర్లో కొద్ది షాంపూ కలుపుకొని తలస్నానం చేస్తే చాలా బౌన్సీగా హెల్దీగా ఉంటుంది హెయిర్. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఒకటి, మనం ఏది అప్లై చేసినా ఏది చేసినా జస్ట్ స్కాల్ప్ క్లీనింగ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది బికాజ్ ఆఫ్ పొల్యూషన్ వల్ల, ప్రాపర్ హెయిర్ మెయింటైన్ చేయకపోవడం వల్లే హెయిర్ ఫాల్ అవుతుంది. ఆ మెయింటెనెన్స్లో మనం కొద్దిగా అప్పుడప్పుడు ఇలా స్పెషల్ కేర్ తీసుకొని ఇవన్నీ మనం కలుపుకొని హెయిర్కి ఇలాగా స్ప్రే చేసుకోవడము అండ్ హెడ్ వాష్ చేస్తున్నప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా వాటర్లో కొద్దిగా మనం షాంపూ కలుపుకొని తలస్నానం చేయడం చేస్తే చాలా మంచిది.
అండ్ నేను బీట్రూట్ కూడా రెగ్యులర్గా తీసుకోమంటుంటాను. బీట్రూట్ బాగా తీసుకోవడం వల్ల అట్లీస్ట్ సలాడ్స్ లాగా లంచ్ టైం తింటాం కదా, అప్పుడు 4-5 కీరా ముక్కలు, 4-5 క్యారెట్ ముక్కలు, 4-5 బీట్రూట్ ముక్కలు, 4-5 ముల్లంగి ముక్కలు, ఇవి లంచ్కి ముందే మనం కొద్దిగా సలాడ్ లాగా తీసుకొని తర్వాత ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువగా, అండ్ ఒమేగా 3 ఆ ఫ్యాటీ యాసిడ్ కూడా చాలా అవసరం హెయిర్కి. కాబట్టి మనం ఫ్లాక్ సీడ్స్ కానీ, వాల్నట్స్ కానీ, నువ్వులు కానీ పౌడర్ చేసుకొని ఆకుకూరల్లో కర్రీలో కలుపుకొని తినడం చేస్తే, నీళ్ళు బాగా తాగి స్కాల్ప్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం. చాలామంది జుట్టు ఊడిపోతుందని చెప్పి దువ్వడమే ఆపేసి దానివల్ల చిక్కులు ఎక్కువ పడడం వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడుతుంది. సో దువ్వుకోవాలి, నైట్ పడుకున్నప్పుడు మంచిగా దువ్వుకోవాలి. కొద్దిగా హెయిర్కి మంచి ఫింగర్స్ తీసుకుని, ఈవెన్ నేను చాలామంది చెప్తుంటాను, తలని ఇలా మనం కంప్లీట్గా తలని ఇలా మొత్తం హెయిర్ని ఇలా తీసి వెనక నుంచి దువ్వండి. హెయిర్ స్టిమ్యులేషన్కి చాలా యూజ్ అవుతుంది. అసలు దువ్వెన కూడా ఒక స్టిమ్యులేటరే. మనం చాలా వరకు హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు చాలా వరకు కొన్ని కేసెస్లో మనం చాలామంది జిమ్మి అని యూజ్ చేస్తారు, గన్ మిషన్స్ యూజ్ చేస్తుంటారు, రకరకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క థెరపీ చేస్తుంటారు. బట్ బేసికలీ దువ్వెన కూడా అదే పని చేస్తుంది. మనం దువ్వెన కూడా మంచిగా దువ్వుకుని మంచిగా స్నానానికి వెళ్ళి ఒక 1/2 అవర్ ముందు కొబ్బరి నూనెలో కొద్దిగా మెంతులు కానీ కరివేపాకు కానీ వేసి లైట్గా మరిగించుకొని ఆయిల్ని మంచిగా తలకు పెట్టించేసి ఒక 1/2 అవర్ నుంచి స్నానం చేయండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో న్యూట్రిషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల, ప్రాపర్గా వాటర్ తాకపోవడం వల్ల, ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల చాలా వరకు వింటర్ సీజన్లో ఊడుతుంది. ఆ వింటర్ సీజన్లో కూడా మనం ప్రాపర్గా వాటర్ తాగి మంచి ఫుడ్ తింటే అసలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఒకవేళ హెయిర్ ఫాల్ ఉంది అనుకోండి, స్కాల్ప్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్కాల్ప్ మెయింటెనెన్స్లో ఇప్పుడు మనం చెప్పిన వాటర్ని ప్రిపేర్ చేసుకొని తలకి ఇలా స్ప్రే చేసుకోవడం, అదే వాటర్లో షాంపూ కలుపుకొని తల స్నానం చేయడం. అండ్ షాంపూస్ కూడా చాలా వరకు మనకి కెమికల్స్ ఎక్కువ లేకుండా ఏదైనా ఆయుర్వేద షాంపూస్ ఏమైనా ఉంటే, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, బీట్రూట్ విత్ సికాయ్తో కూడా షాంపూ ప్రిపేర్ చేయిస్తూ మనం వీడియోలో కూడా చూపించాము. ఆ వీడియో మీకు మనం సెర్చ్ చేస్తే దొరుకుతుంది. బట్ ఆ వీడియోలో మనము సీకాయి, ఉసిరికాయి అండ్ బీట్రూట్ వేసి మనం షాంపూ ఎలా ప్రిపేర్ చేస్తాము, లో కెమికల్ బేస్ వేసి మనము షాంపూ ప్రిపేర్ చేయొచ్చు. అది అప్లై చేయడం వల్ల చాలా మంది వీడియోస్ చూశారు కూడా ఆ వీడియో. సో ఆ వీడియోలో మనం చెప్పినట్టు ఆ షాంపూ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అదంతా ప్రొసీజర్ అనుకుంటే హ్యాపీగా మనం యూజ్ చేసే షాంపూయే పదే మార్చేస్తుంటా అంటారు షాంపూలు. అది కూడా మంచిది కాదు. స్కాల్ప్కి ఒక షాంపూ సెట్ అయిందంటే కొన్ని రోజులు అదే కంటిన్యూ చేస్తే మంచిది. ఆ వీడియో చూసి, ఈ వీడియో చూసి, అది చూసి, ఇది చూసి, వాళ్ళ లాంగ్ హెయిర్ ఉంది, వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు వాడితే మనకి వాళ్ళ స్కాల్ప్ వేరు, మన స్కాల్ప్ వేరు, వాళ్ళ సమస్య వేరు, మన సమస్య వేరు. కాబట్టి మనం వాళ్ళు అప్లై చేసింది, మనం అప్లై చేసింది ఈక్వల్గా, అందుకనే రకరకాల షాంపూలు వచ్చేసాయి. ఒకరికి పడుతుంది, ఒకరికి పడదు. మనకి ఏది సెట్ అయిందో అదే మనం యూజ్ చేసుకోవాలి. అందులో కూడా ఎక్కువ కెమికల్స్ లేకుండా చూసుకోవాలి. సో వెరీ సింపుల్. హెయిర్ ఫాల్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్. ఫుడ్ ద్వారా కవర్ చేస్తూ మంచిగా వాటర్ తాగుతూ స్కాల్ప్ని ఇలాగా రివర్స్ ఇలా చేసి దువ్వడము, ఆయిల్ అప్లై చేసుకోవడం 1/2 అవర్ ముందు మంచిగా మెయింటైన్ చేసుకుంటే జుట్టే రోజుతో. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.